ఏమీ అడగరు, ఐ ప్రామిస్. ఇటు చూడు, ఈ చీరలన్నీ ఎంత అందంగా ఉన్నాయో. ఇవి నువ్వు కట్టుకుంటే ఓ సారీ 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 చాలా అందంగా ఉంటావు. సార్ ప్లీజ్, ఇవి నేను కట్టుకోను. దయచేసి నన్ను బలవంత పెట్టకండి. ఎందుకు? ఇంతకన్నా మంచి చీరలు తెమ్మంటావా? అర్థం చేసుకోండి సార్, నాకివేమీ వద్దు. నేను మీకు భార్య లాంటి దాన్ని మాత్రమే, కానీ భార్యని కాదు. అది మర్చిపోకండి. దయచేసి ఇక మీదట చీరలు కొంటాను, నగలు తీసిస్తానని నన్నెక్కడికి పిలవకండి. మరి నువ్వేం కట్టుకుంటావు? సార్ అదంతా నేను చూసుకుంటాను సార్, మీరేమీ బాధ్యత తీసుకోనక్కర్లేదు. హే మాలిని, హే మనోడు అక్కడున్నాడు. ఒక మనిషి ఎన్నంట్లు తోమాలరా దేవుడా. అందుకే టైంకి పెళ్లి చేసుకోవాలి అనేది. ఏంటో నా తలరాత, జీవితాంతం ఇలా ఒంటరిగా గిన్నెలు కడగాలని మన జాతకంలో రాసి పెట్టినట్టుంది. ఏం చేస్తాం అన్నా? ఏంటన్నా, గిన్నెలు కడగడం అంత కష్టంగా ఉందా? అదేం లేదు, నువ్వు నన్ను అన్నా అనిపించావు కదా, అదే నాకు చాలా కష్టంగా ఉంది. నీకోసం నా మనసులో గుడి కట్టి అందంగా అలంకరించి నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటే నువ్వేమో సింపుల్ గా అన్నా అని పిలుస్తున్నావు. నువ్వు అన్నమాటతో పోల్చుకుంటే ఈ పాత్రలు కట్టడం ఒక కష్టమా? అమ్మో చెల్లెం వస్తుంది. అన్నయ్య మీరు పక్కకి తప్పుకోండి, నేను కడుగుతాను. ఎందుకమ్మా నువ్వు పని చేయడం? అయ్యగారు చూస్తే నన్ను కింద ఇస్తాను అనిక. ఇదివరకే అయ్యగారు కొట్టిన దెబ్బకి ఓ పన్ను ఊగుతూ ఉంది. అమ్మా